యూట్యూబ్లో ఎలా అయిపోయిందంటే కమర్షియల్ అయిపోయింది. 15K ఇస్తూ వస్తాం డేకి, 20K ఇస్తూ వస్తాం, 10K ఇస్తూ వస్తాం, అండ్ యువర్ నాట్ హ్యాండ్సమ్, నేను నీతో ఎందుకు చేయాలి, ఇట్లా చాలా వచ్చాయి. అమ్మ ఇది లవ్ స్టోరీ కాదు అంటే మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారా ఇలా ఉంటుంది అని సిరీస్? సిరీస్ వేరు, అసలు అనుకున్న సిరీస్ వేరు, తీసింది వేరు. అనుకున్న సిరీస్ ఇది కాదు అసలు. ఆ అమ్మాయికి ఒప్పించిన విషయం కూడా ఇది కాదు. అనుకున్న సిరీస్ వేరు, మేము తీసింది వేరు. అట్లా అయింది. లాస్ట్కి ఈ అమ్మాయిని ఒప్పుకుంటే నేను లావుగా ఉన్నానండి కొంచెం, వేరే అమ్మాయిని సజెస్ట్ చేస్తాను. అయితే వేరే నెక్స్ట్ డే నేనే ఫోన్ చేసి ఎలా ఉన్నా పర్లేదు, నేను అందగాన్ని కాదు, కంటెంట్ చెప్దాం దా అంటే అమ్మాయి వచ్చింది. ఫ్లాప్, మామిడాకులు చాలా పెద్ద ఫ్లాప్. ఫస్ట్ 3 ఎపిసోడ్లు అయితే 18,000, 20,000, 25,000 వ్యూవర్షిప్ వచ్చింది. ఆపేమన్నారు. నా వరకు రాలేదు కానీ ఆపేమన్నారు. సరే ఇంకా ఆపేద్దాం అనుకున్నాం అని చెప్పి ఒక వీడియో కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టా. ఉదయం లేచి చూస్తే ఈ 3 వీడియోలు ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ యూట్యూబ్లో ఉన్న వీడియోలు 3 ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ ఇన్స్టాగ్రామ్ చూస్తే ఒకసారి ఫాలోవర్స్ పెరిగిపోయారు, ఓవర్ నైట్లో ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఏంటి నేను ఒక్క వీడియో పెడితే అంత ఫాలోవర్స్ పెరిగిపోయారా అంటే నాకు ఎవరెవరో మెసేజ్లు చేస్తున్నారు. దాదాపు ఒక 200 పేజీల్లో వేశారు అది, ఆ వీడియో కట్టేశారు. ఎవరెవరు వేశారు, మీమ్ పేజ్లో అది కట్ చేసుకుని వేసుకున్నారు. సరే లక్కీగా హిట్ అయిన హిట్ ఇది సరే అనుకున్నా. 4th ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత అస్థికల వీడియో రిలీజ్ అయింది. అది ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. చూసుకోవాలి ఏం రాసినా హిట్ అయిపోతుంది. నేనైతే మామిడాకులు హిట్ అంటే అసలు ఇప్పటికీ ఒప్పుకోను, ఫ్లూక్ లైన్ హిట్ అది. అంటే కష్టపడి కథ రాసి అట్లా ఏం లేదు. ఫోన్ చేసి ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్టులు ఈరోజు, మేమేం మాకు అవ్వదు నేను వచ్చి 1 అవరే వస్తాను. నీరజ గారు సీరియల్ చేస్తున్నారు, జబర్దస్త్ చేస్తున్నారు, నేను 1 అవర్ రాగలను తమ్ముడు, నేను ఒక హాఫ్ డే రాగలను. జైత్రి అనే అమ్మాయి అక్కడ ఎంప్లాయ్, నేను 2 అవర్స్ ఇవ్వగలనండి మీకు, అట్లా ఇచ్చేవాళ్ళు నాకు టైం. ఉదయం ఫోన్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు రాసేసి షూట్కి వెళ్ళారు. అంటే వాళ్ళు అవైలబిలిటీ బట్టి రాశారు. అది హిట్ కష్టం అంటే ఒప్పుకోను నేను. మొత్తం సినాప్సిస్ రాసేసి కథ రాసేసి డైలాగ్ ఇట్లా ఏం చేయాల, ఎవరెవరు ఉన్నారో ఫోన్ చేసి రాసి వెళ్ళిపోయేవాడు. అది టైం అంతే. మేబీ సక్సెస్ అలాగే వస్తుందేమో, అంటే ముందు పడిన స్ట్రగుల్ అందరికి అన్నిటికీ అది కాదు అన్నట్టు ఇట్లా వస్తుందేమో సక్సెస్. టైం అంటే ఎక్కడ ఆకుండా కష్టపడితే ఏదో రోజు టైం కలిసి వస్తుంది అంటారు కదా, అట్లా వచ్చిందేమో. పాత వీడియోలకి పేరు వచ్చింది కానీ ఇంత పేరు రాలేదు. ఇంక చాలు నీకు, అది నీకు ఇక్కడ నుంచి బ్రేక్ రావాలి అన్నట్టు వచ్చింది. దీని తర్వాత చాలా మూవీస్ పడ్డాయి నాకు, అసలు చాలా దారుణంగా. ఆల్మోస్ట్ ఒక 8 సినిమాలు చేస్తున్నాయి ఇప్పుడు. అలా తీసుకెళ్ళిపోయింది మామిడాకులు. ఒక యాక్టర్ రైటర్గా 4 సినిమాలు రాస్తున్నాం. సో అంతవరకు అది పెద్ద సినిమాలు రాస్తున్నాం మళ్ళీ. సో అంత స్థాయికి తీసుకెళ్ళిపోయింది. కానీ నేను ఇది హిట్ అంటే నేను ఎందుకో హిట్టే అది యాక్చువల్లీ. అంటే మీరు ముందు పడిన స్ట్రగుల్, సరే దాని గురించి మాట్లాడదాం, సో దట్ మన ఆడియన్స్కి వదిలేద్దాం అది హిట్టో లేకపోతే ఫ్లూక్లో వచ్చిందో. సరే దాని ముందు అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని నెలలు అయింది? 13 years అయింది. 13 years. మీది ప్రాపర్ శ్రీకాకుళం కదా, ఫేస్బుక్లో శ్రీకాకుళం అని. ఇప్పుడు 2008లో వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 years అట్లా మళ్ళీ వచ్చి ఇట్లా. అంటే అక్కడ ఏం చదువుకున్నారు యాక్చువల్లీ మీరు? అది ఎంబీఏ అయిందండి. ఎంబీఏ ఎక్కడ? అక్కడే శ్రీకాకుళంలోనా? బయట వైజాగ్లో. ఓకే. ఆ తర్వాత మూవీస్ వైపు అంతకు ముందే వచ్చేసాను మూవీస్ వైపు. ఈ ఎంబీఏ అనేది పేరుకి, అవన్నీ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి మందు కావాలా డబ్బులే కావాలి పాస్ చేసే అట్లా డిగ్రీ అట్లా మేనేజ్ చేసింది. సో మూవీస్కి వచ్చి తర్వాత ఇక్కడ అంటే రైటింగ్ సైడ్ వద్దామని వచ్చారా లేకపోతే డైరెక్షన్ నేను వచ్చాను. 2009లో పంజాగుట్ట ఫ్లేవర్ మీద చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది. మీకు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది, ఈ బోన్ ఉండదు, 4 head ఉండదు నాకు, ఈ 4 head ఉండదు ఇలాగా, బోన్ ఉండదు ఇక్కడ. సో కోమా స్టేజ్ మర్చిపోయే, అంటే 4 head ఉండదు అంటే ఇక్కడ బోన్ లేదా? పెంక్ ఉంది కదా, అవును, ఈ పార్ట్ ఉండదు. యూ కెన్ సీ కొంచెం లోపల ఉండదు, అక్కడ ఉండదు అది. సో అట్లా అందుకే ఎప్పుడు కవర్ చేసాడు. అది కోమా స్టేజ్కి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ప్రతి ఇంట్లో భయపడ్డారు హైదరాబాద్. అంటే ఎలా అయింది యాక్సిడెంట్? బైక్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. వెళ్ళిదేనైనా గుద్దారా? ఫ్లైఓవర్ మీద డివైడర్ తగిలేసింది. బ్రేక్ పట్టలేదు, సడన్గా ఫ్రంట్ బ్రేక్ పట్టినప్పుడు తెగిపోయింది అది. సో బైక్ కంట్రోల్ అయింది, నేను నా వెనుకున్న అబ్బాయి చాలా ఎక్కువ డిస్టెన్స్ తుల్లిపోయాం బాగా. ఎంత స్పీడ్లో? 40 అంతే, ఎక్కువ. బ్యాగంపేట
ఆ తర్వాత ఇంకా డైరెక్షన్ ఐ కాన్ హ్యాండిల్, నేను అన్ని క్రాఫ్ట్స్ మేనేజ్ చేయలేను, కోపం వచ్చేసి అది ఊరిక. తిడితే ఎవరు పడతారండి, ఎవరు పడరు కదా, వద్దులే అనుకున్నాను నేను. ఫస్ట్ మీరు ఇది చెప్పండి, ఇది అయిపోయింది దాటల్లో. ఇది దెబ్బ తగిలింది కంటికి కరెక్ట్గా ఇక్కడ కదా, కంటి ప్రాబ్లం అట్లా ఏమి? ఓ 2-3 years చాలా ప్రాబ్లం ఫేస్ చేశా. ఎన్ని మంత్స్ రెస్ట్ కావాల్సి వచ్చింది? అయ్యో ఆల్మోస్ట్ ఒక 1 year పైన అయింది. రెస్ట్ అని కాదు, లోపల ఒక ఎంత ప్లేస్ లోపల దురద పెట్టేది, ఇలా తీసి ఇలా గోక్కుని మనం పెట్టలేం కదా, అట్లా ఉండేది. ఆ బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. బయటికి రావడానికి కొంచెం మెడిటేషన్ అవన్నీ చేసి అట్లా చాలా టైం పట్టింది. ఇప్పుడు ఓకే సూపర్ బెటర్. 2009లో జరిగింది. 9లో జరిగింది. చాలా చిన్న ఉన్నప్పుడు ఆ టైంలో జరిగింది. సో అందుకే డైరెక్షన్ హ్యాండిల్ చేయలేనేమో. వచ్చిన తర్వాత చాలా కోపం ఎక్కువ ఉండేది. సో రైటింగ్ సైడ్ వెళ్ళేవాడిని. రైటింగ్ సైడ్ అందరూ యాక్టింగ్ వైపు లాగారు. సో ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఆర్టిస్ట్ అండి అంటే విచారాలి చెప్తాం కొడాలి అన్నారు. రెస్పెక్ట్ వల్ల చాలా నీచంగా మాట్లాడారు. అంటే నీచంగా కాదు, ఏదో ఎవడో అవకాశం కోసం వచ్చాడు వెయిట్ చేస్తాడులే అని చెప్పి కూర్చోవాలంటే మాట్లాడారు. ఒక 2-3 months పోయిన తర్వాత ఈటీవీ ప్లస్లో చిన్న చిన్న కంటెంట్స్ రాయడం మొదలుపెట్టాను. మళ్ళీ అదే ఆఫీస్కి వెళ్ళాను. అదే సేమ్ పర్సన్ వచ్చాడు. వచ్చిన తర్వాత నేను రైటర్ని సార్ అన్నాడు. సార్ నమస్తే సార్, కూర్చోండి సార్ అన్నాడు. సో ఇక్కడ పౌడర్ కన్నా పెన్నుకి వాల్యూ ఎక్కువ ఉంది. సో మనకి లోపలికి వెళ్ళాలి అంటే ఏదో ఒక ఆయుధం కావాలి, అది పెన్ను ఎందుకు అవ్వకూడదు? అప్పుడు కంప్లీట్గా రాయడం మొదలుపెట్టాను. కానీ అంతకు ముందు వరకు డైరెక్షన్ సైడ్ వద్దాం అనుకున్నారు కానీ బట్ రైటింగ్ సైడ్ అసలు లేరా? మీరే రాసుకునే వాళ్ళ? రాసుకునేవాడిని కానీ నేను రైటర్ కాదు నా ఫీలింగ్. నేను పెద్ద చదువుకోవాలి. ఎంబీఏ కూడా చెప్పారు కదా మీకు, మేనేజ్ చేసి భయపెట్టి బెదిరించి పాస్ అయిన సబ్జెక్ట్స్ అవి. అట్లా నేను కాలేజ్కి వెళ్ళిన తర్వాతే హాల్ టికెట్కి వెళ్తేనే ఎవరు నువ్వు అన్నారు నన్ను. సో అలాంటి రోజులు ఉన్నాయి. అదే మన కాలేజ్ ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, అరే చెప్తే వచ్చి అట్లా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను మేము. సో అట్లా ఉండేది. మీకు కోపం ఎక్కువ? ఇప్పుడు చాలా సందర్భాలు ఎక్కువ. ఇప్పుడు కూడా ఎక్కువ. అంటే అంత వేరంగా రాదు. వస్తే అవతల కొట్టేస్తే అలా ఉండదు, గట్టిగా అరుస్తాను, అది అవతల వాడు తీసుకోలేదు. స్ట్రెస్ అంటే ఎక్కువ పెయిన్ఫుల్ థింగ్స్ ఎక్కువ చూసాను నాకు. దానివల్ల ఆ స్ట్రెస్ ఎక్కువ అయిపోయి చాలా కోప్పడేవాడిని. చాలా కోల్పోయాను కూడా కోపం వల్ల. అప్పటి నుంచి బయటపడి సరే కామెడీ వెళ్దామని కొంచెం నవ్వుతూ ఉంటామని అట్లా. చాలామంది అంటారు, చాలామంది తెలిసిందే, విపరీతమైన పెయిన్లు, డిఫరెంట్ పెయిన్స్ అనుభవించిన వాళ్ళే కామెడీ రాయగలరు అని. నిజం. మీకు పెయిన్స్ అంటే ఏ కైండ్ ఆఫ్? చాలా ఉన్నాయి యాక్చువల్గా ఇప్పుడు అన్నీ. అంటే పూర్తిగా తగలలేదు, మధ్య సగం సగంలో ఉన్నాయి అన్నీ. అవి కంప్లీట్ అయిపోతే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సో అలా ఉన్నాయి. మీరు లవ్ ఫెయిల్యూరా? చాలాసార్లు అయింది. చాలా సూపర్. 2-3 సార్లు అయింది. 2-3 సార్లు. ఫస్ట్ సూసైడ్ చేసుకున్నా అందుకు అనుకున్నా. తర్వాత రెండోసారి ఆ థాట్ రాలే. ఫస్ట్ ఆప్షన్ తర్వాత సెకండ్ ఆప్షన్ దొరికిందంటే మూడో ఆప్షన్ కూడా దొరుకుద్ది కదా అని రెండోసారి థాట్ రాలే. ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత ఏం నేర్చుకున్నారు? ఫస్ట్ ఫెయిల్యూర్ తర్వాత మనం సిన్సియర్గా ఉండకూడదని నేర్చుకున్నా. అయ్యో నెగిటివ్ వైపు వెళ్ళిపోయారు? నెగిటివ్ వైపు వెళ్ళిపోయా. ఒక అమ్మాయి అలా కాదురా ఇలా ఉండాలిరా అంది, ఏదో బాగుందని ఆ అమ్మాయికి ప్రిపేర్ చేశా. సెకండ్ ఫెయిల్యూర్ తర్వాత లవ్ అనేది పెద్ద ట్రాష్ అని అర్థమైంది. నేను నమ్మను అసలు లవ్. ఏం నమ్ముతారు ఈ జనరేషన్ అసలు నమ్మను లవ్. అయితే ఇద్దరు కలిసి ఉండాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం ఫ్యాక్టర్ ఉంది అంటే? ఏ బొంగు ఉండదు, ఏ ఫ్యాక్టర్ లేదు, ఏ అవసరం తప్ప. మరి ఎట్లా కలిసి ఉన్నారు? అవసరం తప్ప ఏ ఉండదు. అండర్స్టాండింగ్ ఇవన్నీ ఫ్రెండ్షిప్ ఉండాలి. నేను చూసిన అంటే నువ్వు చెప్పింది కరెక్టా అన్న. నేను నాకున్న 10 మంది ఫ్రెండ్స్లో 9 మంది లైఫ్ అలాగే ఉంది. నేను ఒక్కరిది కరెక్ట్ అన్నాను, ఈ 9 మందినే కరెక్ట్ అంటాను. సో అలా ఇప్పుడు జనరేషన్ ఎలానే ఉంది. ఆ జనరేషన్ చూపిద్దామని ఫస్ట్ ఎపిసోడ్లో డైలాగ్ ఉంటుందండి. ఈ అమ్మాయికి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, నా వైఫ్ పక్కన కూర్చుంటుంది, ఎదురుగా లాయర్ ఉంటాడు. ఈ అమ్మాయి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి, నా ఫ్రెండ్స్ ముందు చీప్గా మాట్లాడతాడు అంటది అమ్మాయి. అబ్బో ఫ్రెండ్స్ అందరూ బాయ్ ఫ్రెండ్స్ అనండి. హాయ్ బేబీ ఎలా ఉన్నావు, తిన్నావా, బాగున్నావా అని మెసేజ్లు పెడతారు. దీనికి అమ్మ చెల్లి అక్క నాన్న మొగుడు ఇంతమంది ఉంటే ఆడెవడు నట్టుగా ఎవడు సార్ దీనికి బాగున్నావా బేబీని కేర్ తీసుకోవడానికి అని ఒక డైలాగ్ ఉంటుంది. చూసాను నేను అది. ఇది ఇప్పుడు జరుగుతుంది, నిజం ఇది. కరెక్ట్. ఫ్రెండ్స్ ఉండకూడదా అమ్మాయికి, అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండకూడదా? ఏమో మీరు ఉంటే ఉన్నారు, మెయింటైన్ చేయండి కాదని. కానీ
అవి నేను చూసాను, ఆ సిచ్యువేషన్స్ చూసాను నేను. నిజంగా మెసేజ్ చేస్తారు కదా వాళ్ళు, నిజంగా కేర్ తీసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. ఎక్కడ కేర్ ఉండదు అబ్బా, కేర్ ఉండదు కదా అలాంటప్పుడు ఎంకరేజ్ చేయడం. ఒక అమ్మాయి నిన్న చెప్పింది క్లియర్గా, మన ముందు అక్క, అమ్మ, తల్లి, బేబీ అని తిరుగుతారు మన చుట్టూ, అన్ని రిలేషన్ పేర్లు చెప్పి తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అంతా. మనం లేనప్పుడు మన గురించి ఎక్కువ మాట్లాడతారు. సో ఏ రిలేషన్ని వాడు చెల్లెని నమ్మొద్దు, అక్కని నమ్మొద్దు, ఏమి నమ్మొద్దు. నీ ముందు ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేస్తారు అబ్బా, అది మాత్రం నిజం. సింపుల్ డార్లింగ్, ఇప్పుడు ఒక 5,000 అవసరం వచ్చింది నాకు, నేను నీతో మాట్లాడే విధానం మారిపోద్ది. 5,000 ఇస్తే పక్కన పెట్టు, అడుగుదామని థాట్ వచ్చినప్పటి నుంచే హర్షని ఏంటమ్మా ఫోన్ చేయ, ఏంటో అసలు నువ్వు నేను ఉదయం మాట్లాడతా, మధ్యాహ్నం మర్చిపోయాను ఇందాక అడుగుదాం అన్నా, ఒక 5K ఉంటుందా, ఈవినింగ్ ఇస్తా. ఇది ముందు బేస్ ఉంటుంది స్టార్టింగ్. సో డబ్బులనే కాదు, ఏదైనా అవసరంతోనే అవతల వ్యక్తిని అయితే క్లోజ్ అయ్యి మాట్లాడతారు తప్ప లవ్ గారిది గుడ్ అన్నాము నేను అసలు ఏమో తీసుకోలేను. అది ఎక్కువ చూస్తుండడం వల్ల ఏమో అలా